Please Instagram Dhamubai Patim Pati Sakai Anudinam Patina Prema Tora Kanukono O Patim Pati Sakai Dhamubai. దేవుని వాక్యమును ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి, మహాఘనత వహించిన దేవా, రాజ్యంలో ఏలుతున్న దేవా, సర్వలోక సృష్టికర్తమైనటువంటి భూమిని, ఆకాశాన్ని, నరులను, అందున్న సమస్తాన్ని మీరే సృజించావని ఇర్మియా గ్రంథంలో వ్రాయబడిన మాటను బట్టి స్తోత్రాలు. ప్రభా, మరి సూర్యుని చంద్రులను సృజించిన దేవుడని కూడా మీరు వ్రాయబడింది మీ వాక్యంలో. అందులో బట్టి స్తోత్రాలు. ఈరోజు ప్రభా, మిమ్మల్ని స్తుతించే బాధ్యతను, కనపరిచే బాధ్యతను నాకు మాకు అనుగ్రహించేందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నా తండ్రి. 2025లో మిమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాను. మొదటి ఆదివారం దినంలో ప్రభా రావడం వారికి చూపిన కృపకాయ స్తోత్రాలు. ప్రభా, మొదటి ఆదివారం దినం కూడా వారు తమ ఇష్టమైన రీతిలో ప్రభా రాగలుగుతుంటున్నారు తండ్రి. రాలేని వారి హృదయాలు కార్యం జరిగించండి, జీవితం మార్చండి. సమయాన్ని ప్రభా మీకు ఇవ్వడానికి, సమయాన్ని దొంగిలించుకోకుండా మీకు ఇవ్వడానికి సహాయం చేయవలసి మనం చేస్తుంటున్నాం. ప్రభు చూపించండి మీ ప్రేమ, మీ దయ, మీ వాత్సల్యం బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభా మీరే కృపను, దయను అనుగ్రహించవలసి మనం చేస్తూ ప్రభా మా ప్రార్థన దేవా మీకెంతో వందనాలు చెల్లిస్తూ ప్రభా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా వచ్చిన వారిని బట్టి స్తోత్రం, రాని వారి హృదయాలు కూడా కార్యం జరిగించండి. మీ కృపను కోరుకుంటున్నాం. ప్రభు చూపించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి. తెలుగు మంచం మీద పెట్టు, ఆడేస్తే సరిపోతుంది. పెట్టు, ఏడు వేసుకుంటే మంచం లోపల కూర్చుంటుంది కదా. సరే, యెషయా గ్రంథం ప్రతి ఆదివారం మనము ఈ యొక్క మొదటి ఆదివారపు దినంలో 2025లో మనం ప్రవేశించుంటున్నాం. అందరూ కూడా మరి నూతన సంవత్సరపు శుభాకాంక్షలతో మనం ప్రభు సన్నిధిలో మనము ప్రవేశిస్తుంటున్నాం. 2025లో మొదటి ఆదివారం దినం దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఈ దినం ఎంతో శ్రేష్టమైన, అంటే మిగతా ఆదివారాలను కూడా ఎన్నో శ్రేష్టమైనటివే, కానీ మొదటిగా ఈ సంవత్సరంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క దినాన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం దైవ గ్రంథంలో నుండి మనము చదువుకుందాం. రాసిన వాళ్ళు యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళు తీయండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 18, 19 అందరం చదువుకుందాం. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాసులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యం తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మరి సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. సజీవులమై ఈ దినాన మనం ప్రభువును మనము స్తుతించగలుగుతా ఉన్నాం. కాబట్టి మరి ఆ సజీవులే కదా అనగా పాతాళంలో స్థుతి కలగదు, సమాధి దిగువారు సత్యం ఆశ్రయింపరు. ఎవరైతే సజీవులుగా ఉంటారో వారు మరి నీ స్థుతిస్తూ సజీవుడనై ఆయన ఘనపరచాలి అనేది ప్రభు మరి దైవబిడ్డలు ఆ యెషయా భక్తులు మనకు సెలవిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఏ విధంగా ఈరోజు సజీవులమై ఉన్నాం, ప్రభువు మనల్ని ఎలాగ సజీవులుగా చేశాడు, ఏ విధానంలో ఆయన మన సజీవులుగా ఉంచాడు, ఎలాగ ఆయన మనల్ని రక్షించాడు, ఎలాగ ఆయన మనకు తన కాపుదలను ఇచ్చాడు, ఎలాగ ఆయన మనల్ని భద్రపరిచాడు, ఏ విషయంలో ఆయన తన నీడను, తన యొక్క సన్నిధి కాంతిని మన పైన ఉంచాడు అని మనం ఒకసారి గుర్తించుకోవాలి. సజీవులంగా మనం ఉన్నామంటే దేవుని యొక్క కృపనే. కాబట్టి గుర్తించుకుందాం, ప్రభువును మనం స్తుతించేటువంటి ఈ యొక్క బాధ్యతను మా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడని మనం గుర్తించాలి. ప్రభు మనకు స్తుతించేది అని పెట్టు, అటు అటు అటే అటు. కాబట్టి గుర్తించుకుందాం. అది ఇది పెట్టు,
కింద ఆటలు దాంటి వెళ్ళదు అంతే. కాబట్టి మా తాత సజీవులమై ప్రభువును మనం స్తుతించాలని, మరి ప్రభు సజీవులంగా మనం చేసింది ప్రభువును స్తుతించడానికే. దేవుడు సజీవులంగా మనం చేసింది ప్రభువును స్తుతించడానికి. కాబట్టి ఈ దినాన సజీవులమై మనము ప్రభువును ఘనపరిచి ఆరాధిద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తూ ఉంటే దేవుడు మనల్ని ఎలాగా సజీవులు చేశాడు, ఏ విధాల్లో సజీవు చేశాడు, ఎలాగ కాపాడాడు, ఎలాగ విమోచించాడు, ఎలాగ రక్షించాడు. ప్రభు అన్నాడు కదా, ఆయన నీ రాకకు నిత్యము ఆయన నేను కాపాడు, నిత్యము కాపాడేటువంటి దేవుడు. మొట్టమొదటి మనం చూస్తారంటే చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం దయచేసి చదువుకుందా. మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 37వ వచనం చదువుకుందా, తీయండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను, నీ యొద్దకు పంపబడిన వారు రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకొనెనో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునే వల్ల ఇంటిని కానీ మీరు వల్లకపోయేది. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగో చేర్చరు. ఆయన యొక్క రక్షణ ఏ విధంగా ఉంది గత సంవత్సరం అంతట్లో కూడా ఈ దినాని వరకు కూడా మనం ఉంటే, కోడి తన పిల్లల్ని రెక్కల క్రింద చేర్చడం. ఎందుకు రెక్కల క్రింద చేస్తుంది? కోడి నిద్రపోయేటప్పుడు మరి రాత్రిపూట తన రెక్కల కింద అన్ని కూడా తన రెక్కల కిందకు వచ్చేస్తాయి. అదొక విషయం. రెండవదిగా వర్షాలు వచ్చినప్పుడు, బాగా వర్షం పడుతుంది అనుకో, వెంటనే కోడి తన రెక్కల కింద మరి పిల్లల్ని దాచివేస్తుంది అని మనం చూస్తుంటున్నాం. ప్రమాదం మూడోది మనం చూస్తే ప్రమాదం. ఏ ప్రమాదము? గ్రద్దలు, డేగలు, ఈ యొక్క ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. వీటిని బట్టి ఏం చేస్తుంటే వెంటనే కోడి తన పిల్లల్ని మరి అలర్ట్ చేస్తుంది. మరి డేగ రావచ్చు, ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ కోడి మాత్రము ఆ డేగ యొక్క పరిస్థితిని, డేగల స్థితిని చూసి కనిపెట్టేదిగా చూస్తుంటారు. గద్దను కూడా కనిపెట్టేది చూస్తుంటారు. వెంటనే తన కోడి పిల్లలందరూ కూడా ఒక కేకతో తన దగ్గరికి మరి పిలిచేదిగా చూస్తుంటున్నారు. ప్రియమైన వాళ్ళ రావడం ఆలస్యం లేదు. ఒక్కోసారి ఎలాగ డేగలు గద్దలు వస్తాయంటే చూడండి, యెషయా గ్రంథము యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో 9వ వచనం, భూమిని తన స్థలంలో నుంచి కదిలించేవాడు కాదు. యెషయా గ్రంథము 31:5వ వచనం చదవండి. యెషయా గ్రంథం 31:5. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యముల కలిగిన యెహోవా యెరూషలేమును పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు. చూడండి, పక్షులు ఎగురుతా ఉండి తమ పిల్లల్ని ఏం చేస్తాయంటే కాపాడేవారు. ఎర మీదకి వచ్చినటువంటి పక్షి, ఆ గ్రద్ద ఎలాగైతే ఆ విసురులో వస్తుందో, క్షణాల్లో వస్తుందో, ఆ కోడి పిల్లలు పట్టుకోపోవడానికి ఎంత వేగంగా వస్తుందో మనం భావిస్తాం. అంత వేగంగా వస్తున్నటువంటి ఆ యొక్క గ్రద్దను కావచ్చు, డేగను కావచ్చు, కోడి మరి వెంటనే అలర్ట్ అయిపోయేసి, ఒకవేళ దూరంగా ఉన్నప్పుడు తన రెక్కల కిందకి పిలుస్తుంది, దూరంగా లేనప్పుడు, ఇక సమయం లేనప్పుడు వెంటనే కోడి ఆ గ్రద్ద మీద ఎగబడడం కానీ, డేగ మీద ఎగబడడం కానీ, తన పిల్లలు రక్షించుకోవడానికి పోరాటం చేసేది మనం చూస్తూ ఉంటున్నాం. ఇది మనకందరికీ తెలుసు. కోడి తన పిల్లల్ని ఏ విధానంలో మరి సంరక్షిస్తుందో, ఏ విధానంలో కాపాడుతుందో, ఏ విధానంలో మరి భద్రపరుస్తుందో మనకు అన్నీ కూడా బాగా తెలుసు. అలాగా
ప్రభుని దేవుడు గత సంవత్సరం అంతా కూడా కాపాడాడు. కోడి పిల్లలను తన రెక్కల కింద దించినట్టు ప్రేమ వల్ల ఆయన తన చేతి నీడలో కూడా మనల్ని ఏం చేశాడంటండి. చూడండి, కీర్తన గ్రంథము మనం చూస్తే కీర్తన గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చదవండి. కీర్తన 17వ అధ్యాయం 9వ వచనం. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రువుల చేత చెక్కకుండను. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. ఆయన రెక్కల నీడ క్రింద మనం ఏం చేస్తుంటాడు, ఆయన దాచేవాడుగా ఉంటుంది. రెక్కల నీడ క్రింద. మన రెక్కలు అంటే ఏమిటి మనకు తెలుసు. పక్షి, ఏ పక్షి అయినా సరే తన రెక్కల క్రింద తన పిల్లల్ని దాచేదిగా చూస్తూ ఉంటాం. అన్నిటికీ అది భద్రపరిచేదిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభువైన దేవుడు తన రెక్కల నీడ క్రింద తన రెక్కల నీడ క్రింద మనల్ని దాచినాడు. చూడండి ఎలాగా డేగలు ఎత్తుకోకుండా, డేగలాంటి పరిస్థితులు, గ్రద్దలు రాకోకుండా, మరి ఆ వర్షాలు పడుకోకుండా, రేపిన వాళ్ళ నైట్ చివరి ఆ యొక్క నా రాత్రిపూట ఏది పిల్లులు గోళ్ళు లేకపోతే ఏం రాకోకుండా, చలి అనేది రాకోకుండా, పిల్లలు ఒక 10 పిల్లలు ఉండొచ్చు. కోడికి 10 పిల్లలు ఉన్నా కూడా కోడి రెక్కల కింద ఇమిడిపోతాయి. 10 ఉన్నా 15 ఉన్నా. కోడి చిన్నదే కావచ్చు, కానీ వాటి రెక్కలు ఏంటంటే చాలా పెద్ద. కోడి చిన్నదే ఉండొచ్చు, కానీ రెక్కలు మాత్రం తనకు కలిగిన పిల్లలన్నింటినీ కూడా రెక్కల క్రింద దాచుకునేంత స్థలము ఆ కోడికి ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆయన రెక్కల క్రింద, ఆయన హస్తముల క్రింద, ఆయన చేతి క్రింద మనందరినీ కూడా దాచిన వాడుగా, ఉంచిన వాడుగా మనం చూస్తా ఉంటున్నాం. ఈ దినాలు అలాగ ఉండబట్టే ప్రభుని దేవుడు మరి మనం ఈ దిన సజీవులుగా ఉంటున్నాం. ప్రభువు ఆయన హస్తము, ఆయన రెక్కల క్రింద మనం ఉంచబట్టే మనల్ని మరి మన మీదకి వచ్చేటువంటి డేగలు కావచ్చు, గ్రద్దలు కావచ్చు, ఏవి కూడా మనకు హాని చేయకోకుండా భద్రంగా మనం ఉన్నాము అనేది మనం గుర్తించుకోవాలి. కాబట్టి ప్రభువా, సజీవుడినై నీ రెక్కల క్రింద నన్ను ఉంచావు. కోడి రెక్కల క్రింద ఎలాగైతే దాచినాదో అలాగ నన్ను నీ రెక్కల క్రింద, విశాలమైన హస్తాల క్రింద నన్ను ఉంచి, నన్ను భద్రపరిచి, చుట్టూ ఉండేటువంటి పరిస్థితులన్నిటిలో నుండి నన్ను కాపాడిన దేవానికి స్తోత్రమని ప్రభువును మనము స్తుతించు. ఎందుకంటే ఇది నా సజీవులమై ఉన్నా. లేకపోతే మనం కూడా మనకు ముందు అయిన వారు, గత దినాలు ఈ లోకం విడిచిన వారి వలె మనం కూడా మరి సమాధిలో ఉండవలసిన వారు. కాబట్టి సమాధిలో ఉన్న వారిని స్తుతి చెల్లించరు, సజీవులై ఉన్నవారే స్తుతి చెల్లిస్తారు. ఈ దినాల్లో సజీవులమై ప్రభుడు స్తుతిస్తుంటున్నారు. రెండవదిగా ఆయన కాపుదల, ఆయన రక్షణ ఏ విధంగా ఉంది అని మనం చూస్తామంటే, గొర్రెను మరి కాపరి ఎలాగైతే కాపాడుతున్నాడో అలాగా ప్రభువైన దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 31, ఇర్మియా గ్రంథం 31 10వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. జనులారా, యెహోవా మాట వినుడి, ఇశ్రాయేలు చెరగొట్టిన 31వ అధ్యాయం 10వ వచనం మీద ఇశ్రాయేలు చెరగొట్టిన వాడు గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు, గొర్రెల కాపరి తన మందను ఏం చేస్తాడంటే కాపాడుతాడు. కాబట్టి గొర్రెలకు 1 గొర్రె కానీ, 2 గొర్రెలు కానీ, 3 గొర్రెలు కానీ, 5 గొర్రెలు కానీ అవి కూడా దేవుడు అంటే గొర్రెల కాపరి కాపాడతాడు. ఉదయాన రాత్రిపూట దొడిలో చేరుస్తాడు. ఏమి నక్కలు కానీ, లేకపోతే తోడేళ్ళు కానీ, ఏమి హైనాలు కానీ ఏమి రాకోకుండా వాటిని భద్రపరుస్తాడు. ఉదయాన్నే లేవగానే వాటికి మేతలు పెట్టి, లేకపోతే నీళ్ళు ఇచ్చి వెంటనే పచ్చికలోకి తీసుకువెళ్తాడు. అక్కడ కూడా కాపుదల చేస్తూ ఉంటాడు. ఎవరు వస్తున్నాయా అని చూస్తానే ఉంటాడు. మళ్ళీ తిరిగి వచ్చేంత పర్యంతం కూడా, తీసుకుని వచ్చేంత పర్యంతం కూడా, లోపలికి దొడ్డులో ప్రవేశించే పర్యంతం కూడా మరి ఆ కాపరి వాటిపైన దృష్టి ఉంచుతూనే ఉంటాడు. ఎక్కడైనా తప్పైందా, ఎక్కడైనా తప్పైందా, ఏదైనా తప్పైందా, ఏది లేదు, ఏమి అని చూస్తూనే ఉంటాడు. అంటే అనిత్యము కాపాడేటువంటి గొర్రెల కాపరి. మన ప్రధాన కాపరి ఎవరండి?
ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, మనకు ఒక మాట ఉంది, రెండో పేతురు ప్రధాన కాపరి, మొదటి పేతురు 5వ అధ్యాయం 4వ వచనం చదవగలరా? మొదటి పేతురు 5వ అధ్యాయం 4వ వచనం. చిన్నరా, మొదటి పేతురు 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వీడు వాడబారిని మహిమా కిరీటమును. ప్రధాన కాపరి కదండి. ప్రధాన కాపరి ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మన ప్రధాన కాపరి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీ 13:20. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును యేసుక్రీస్తు ద్వారా గొర్రెల ప్రధాన కాపరి ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు గొర్రెల కాపరి ఎట్లాగా గొర్రె రక్షిస్తాడు మనకు తెలుసు. దావీదు మహారాజు గుర్తిస్తే చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. 17వ అధ్యాయము తీసేసి 34 నుంచి 30 చదవండి. మొదటి సమూయేలు గ్రంథం. మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి విడిపించిందని అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపింది. దావీదు మహారాజు అప్పటికి సుమారు 17 లేదా 15 సంవత్సరాల వయసు కలిగిన వాడు. 15 సంవత్సరాల వయసు. ఆ వయసులో మరి గొర్రెల కాపరిగా తన తండ్రి గొర్రెలు, తన సొంత గొర్రెలే కాస్తా అనుకున్నాడు. మరి వాటిని కాయాల్సిన బాధ్యత కూడా ఉంది. గొర్రెలు వారు ఎక్కువగా గొర్రెలను మేపేవారుగా మనం చూస్తా ఉన్నాం. ఆ సమయంలో ఏమైపోయిందంటే గొర్రెలు కాస్తా ఉంటే ఉన్నట్టుండి ఒకవైపు గొర్రె మరి ఆ సింహము, మరోవైపు తోడే మరి ఎలుగుబంటి, ఈ రెండు వచ్చేసినప్పుడు గొర్రెల్లో నుంచి మందలో నుంచి ఎత్తుకోబోతున్నాయి గొర్రె పిల్లలు. ప్రేమిన వాళ్ళ పోతే పోనీలే, గొర్రెలు పోతే పోనీలే, ఇది గొర్రె పిల్ల ఒక్కడ పోతే పోనీలే అని అనుకోలేదు. దావీదు మహారాజు వెంటనే వెళ్ళాడు. ప్రేమిన వాళ్ళ సింహంతో పోరాడాడు, ఎలుగుబంటితో పోరాడాడు. ముందు వాటి నోటి నుండి ఏం చేశాడు? గొర్రెలను విడిపించాడు. వాటి నోటి నుండి విడిపించి తన మీదకి వస్తే వెంటనే ఏం చేశాడంటే వాటిని గడ్డం పట్టుకుని కొట్టి చంపినాడని వాక్యం రాదు. అంటే అంత బలం దేవుడు ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళ మరి గొర్రెలను ఎత్తుకోబోయేటటువంటి ఎలుగుబంట్లు లేదా తోడేళ్ళు మరి మనం చూస్తా ఉంటే ఈ గొర్రెల కాపరి దావీదు మహారాజు ఎలాగ రక్షించాడు. మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి తన ప్రాణం ఇచ్చి మనందరూ కూడా అపవాది నుండి కదా సాతాను నుండి ఆ యొక్క గర్జించు సింహములు ఎవరిని మింగుదునా అనేటువంటి మాట చూడండి. మొదటి గర్జించు సింహములు ఎవరిని మింగుదునా అని అడుగుతున్నాడు. 2వ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ అధ్యాయం 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. గర్జించు సింహం వలె ఎవరిని విరుగుతున్నా అని వెతుకుతూ సింహం వలె వస్తే ప్రభువైన దేవుడు ఏం చేశాడంటే మరి ఆయన తన ప్రాణాన్ని అడ్డుగా వేశాడు. మనము ఆ సింహంలో పడుకోకుండా, మనము నశించిపోకోకుండా, సింహం బారి సాతాను బారిని పడుకోకుండా మనల్ని ఆ గొర్రెల కాపరి, ఆ ప్రభువైన దేవుడు ప్రధాన కాపరి మరి
యేసుటువంటి గొర్రెల ప్రధాన కాబట్టి మనకు అడ్డుగా నిలిచింటున్నాడు. ప్రియమైన వారు కదా, మనకు తగలవలసిన దెబ్బలు, మనకు పొందవలసిన శిక్ష, మనం పొందవలసినటువంటి ఆ యొక్క సాతాను ద్వారా పొందవలసిన అన్ని కూడా యేసుక్రీస్తు వారు మనల్ని అడ్డుగా ఉంచి మనల్ని దాచిన వాడిగా చూస్తా ఉంటాం. కాబట్టి ఆ ప్రభువైన దేవుడు అలాగే తన ప్రాణం పెట్టకపోయి ఉంటే మనం ఈ దినాన విడుదలయ్యేవారు కాము, ఈ దినాన సజీవులయ్యేవారు కాము. ఎప్పుడో అపవాది మనం బలైపోయేవారని దైవం మనకు సెలవిస్తాం. యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? మన కొరకే తన ప్రాణము పెట్టి ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయము 11 వచ్చి చదవండి. యోహాను సువార్త మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టుడు కాడు కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలు విడిచిపెట్టి పారిపోను, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. నేను గొర్రెల మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఇంకా మాటని చూడండి. అదే 15 చూడండి. గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను, నా గొర్రెలు నన్ను ఎదుగును కనుక గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. కాబట్టి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టేవాడిగా చూస్తా ఉంటాడు. ఇది నా గొర్రెల ప్రాణం ఎప్పుడో అపవాది చేత బైబిల్ ఉన్నాడు. అపవాది చేత మనం నశించిపోయేవారు, ఎప్పుడో నశించిపోయేవారు. ప్రియమైన వారు కదా, ప్రభువైన దేవుడు గొర్రెల కొరకు ఎలాగైతే మన కొరకు ఎలా ప్రాణం పెట్టాడు మనం గుర్తించుకుంటున్నాం. దావీదు మహారాజు ఆ చిన్న మందైన గొర్రెల కొరకే మరి పోతే అనుకోలేదు. కానీ సింహము ఎలుగు బట్టి వస్తే సింహము ఎలుగు బట్టిని మరి ఆ చంపిన వాడుగా చూస్తాడు, రక్షించిన వాడుగా వాటి యొక్క పండ్ల నుంచి, వాటి నోటి నుంచి గొర్రెలను తప్పించిన వాడు చూస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం కూడా ఆయన రక్షించిన వాడుగా సింహమైనటువంటి ఎవరిని మృగుగా చూస్తున్న సింహమైనటువంటి ఆ అపవాదం నుండి మనం ఏం చేసినట్టే ప్రభు రక్షించిన వాడుగా చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఇది నాలా రక్షింపబట్టే మనము సజీవులమై ఉంటున్నాము. లేకపోతే మనం ఎప్పుడో నశించిపోయేవారు, ఎప్పుడో అపవాదికి బలైపోయేవారు. సజీవులమై ఉన్నామంటే కేవలం ప్రభువైన దేవుడు మన కొరకే తన ప్రాణం అర్పించి మనల్ని కాపాడుకుంటాడు, రక్షించుకుంటాడు. అందుకే బైబిల్ ఉంది, తన రక్తం అర్పించి తన ప్రాణం పెట్టి సంఘాన్ని కొన్నవాడుగా చూస్తా ఉంటాం. ఇదనా సజీవులమై ఉన్నామంటే అర్థం ఏంటి? ప్రభువు తన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టడం ద్వారానే మనం ఇదనా సజీవులమై ఉన్నామని గుర్తించుకోవాలి. కాబట్టి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ప్రాణాలు పెడతాడు. ప్రభువైన యేసు ఒకవేళ ఈ లోకంలో ఉన్న గొర్రెల కాపరులు ప్రాణాలు పెట్టకపోవచ్చు. ఒక గొర్రె పోతే తమ ప్రాణాల మీదకి వస్తే తాము ఏం చేస్తామని ఆలోచించి మరి చెదిరిపోవచ్చు. కానీ నిజమైన గొర్రెల కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకే తన ప్రాణం పెట్టాడు, మన కొరకే తన సర్వాన్ని అర్పించినాడని ఒకసారి గుర్తించుకోవాలి. ఇది రెండవ మనం చూసుకుంటున్నాం. మూడవది మనం చూస్తామంటే ప్రభువైన దేవుడు అన్నిటినీ ఎలాగైతే చూడండి, మనం చూస్తే రక్షింపబడడం ఒక మాట చూస్తామంటే పక్షులు కానీ, చేపలు కానీ, జంతువులు కానీ ఎలాగైతే వలలో చిక్కుకుంటాయో, వలలో పాశములు అంటారు వలలో, అలాగా మరి సాధారణ అనేకమైన సార్లు మనని వలలో చిక్కించుకోవాలని చూడడం మాట ఉంది. హబక్కు 1వ అధ్యాయం 14-15 బైబిల్ మధ్యలో 771 హబక్కు చేసిందివి వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఊళ్ళోకి చిక్కించుకొచ్చున్నాడు. వాడు తన వలలో వాడు కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. చూడండి, చేపలు ప్రాకు పురుగులు సమానంగా చేశావు. ఈ చేపలు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ ఏం చేస్తారంటే వల అనేది చూస్తాడు. అన్నిటికీ చేపల వల్ల చేపలు,
పక్షులు జంతువులకు వేసే వల్ల జంతువులు 3 ఉంటాయి. వీటన్నిటిని మరి ఆ జంతువులకు వెయ్యాలి. పక్షికి వేసే వలలు ఉంటాయి, అవి ఉచ్చుల వల. చేపలు వలలు ఉంటాయి, అవి చాలా భయంకరమైన. ఒక్కసారి చేప దాంట్లో పోయిందంటే ఇక రావడం అసంభవం. అంటే దాన్ని ఎంత చేసినా కూడా ఆ వలలో నుంచి మనము రాలేము. జంతువులు చూస్తామంటే జంతువులు దుప్పి చూడండి. 51వ యెషయా గ్రంథం 51 19 చదవండి. 51:19 బైబిల్ మధ్యలో 619 నేను నిన్నెట్లు ఓదార్చుదును, నీ కుమారుడు మూర్ఛిల్లి ఉన్నారు, దుప్పి వలలో చిక్కుబడినట్లు. దుప్పి అంటే ఒక జంతువు, వలలో ఏమైపోయిందంటే చిక్కుబడి. చూడండి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి 9:18. నరులెరుగరు, చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పడినట్లు. అశుభ కారణ హఠాత్తుగా వారికి చేటు కలిగినప్పుడు వారు చిక్కుబడు. పిట్టలు ఏం చేస్తాయంటే వలలో పడతాయి. చేపలు బాధాకరమైన వలలో పడతాయి కదా. కాబట్టి ఇవన్నీ కూడా మరి వలలో చిక్కుబడినటువంటి ఆ యొక్క జంతువుల గురించి మనం చూస్తుంటున్నాం. సాధారణ కూడా మనకు మన మీద ఎప్పుడెప్పుడా అని వలలో ఉంటాడు. వల వేయాలా, మన పైన వల వేయాలి. చూడండి ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. బైబిల్ మధ్యలో నుంచి 756. భూమి మీద ఒకడు ఎరపెట్టకుండా పక్షి ఊళ్ళో చిక్కుబడినా చాట. పక్షి ఊళ్ళో ఎరపెట్టకోకుండా అంటే గింజలు చల్లుతాడు. గింజలు చల్లేసిన తర్వాత ఏం చేస్తాడంటే వాటిని ఆ గింజల మధ్యనే చిన్నటువంటి ఆ వలల్ని ఏర్పాటు చేసి ఉంటాడు. చిన్నటి అవి ప్లాస్టిక్ తో చేపల వల్ల ఉంటాయి, అవి ముచ్చుల వల్ల వేస్తుంటారు. అవి ఎప్పుడైతే దిగుతాయో దిగిన వెంటనే ఆ గింజలు చూడగానే ఆ యొక్క ఉచ్చుల్లోకి ఏమైపోతుందంటే ఈ యొక్క ఆ కాలు వెళ్ళిపోతుంది. ఏదో నవ్వుకుంటారు ఉచ్చు. ఒక్కసారి బిగించుకుంటుందంటే కదా ఉచ్చులోకి కాలు వెళ్ళిపోతుంది. ఇదేమనుకుంటది, సర్లే గింజలు ఉండగా తిరిగిపోదామని అనుకుంటే ఈ గింజలు తినే సమయంలోకి కదా ఆ యొక్క వల వేసేవాడు వస్తాడు. వెంటనే ఇవి తప్పించుకోవాలని చూసే లోపల ఏమైపోతాయి, వాళ్ళు కాలు పడిపోయి ముచ్చుల్లో కాకుండా ఇది తప్పించుకోవడానికి వీల్లేదు. మరి ఇంక జంతువులు కూడా ఈ జంతువులు కూడా ఎలాగా వలలు ఈ యొక్క జింకలు ఎలా పట్టేస్తారంటే ఆ యొక్క వేటగాళ్ళు ఏం చేస్తారంటే ఆ అడవులంతా ఆకులు కదా, ఆకులు ఏం చేస్తారంటే పైనంతా కూడా ఆకులకి ఇది గమ్ము అతుక్కుంటేది గమ్ము అంతా కూడా వేసేస్తారు. ఆకులు పైన వేసేస్తారు. మన దూరపడు ఆకులు అంతా గమ్ము వేసేస్తారు. ఈ తర్వాత ఇవి వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేస్తాయంటే ఆ గమ్ము మీద నడుస్తాడు కదా, గమ్ము మీద నడిచినప్పుడు ఆకులు ఏమవుతాయి, వాటికి ఆ కాళ్ళకు అతుక్కుంటాయి. ఈ కాళ్ళకు అతుక్కునే పరిధిలో ఈ మూతి పెట్టి ఏం చేస్తాయంటే ఆ ఆకులను తీయాలని వస్తాయి. ఈ మూతి పెట్టినప్పుడు ఈ యొక్క గమ్మంతా కూడా ఎత్తుకునేదంతా కూడా ఏమవుతుందంటే వాటి ముఖానికి ఎత్తుకోవాలి. అవి తీసుకోలేవు. ఎంత చేసినా కూడా ఎత్తుకుంటూనే ఉంటాయి, తీసివేసుకోలేకపోతా ఉంటాయి. ఆ సమయంలో వెంటనే వచ్చేసి మరి ఆ యొక్క వేటగాడు ఏం చేస్తాడు, చంపడమో లేకపోతే వాటిని వలలు వేయడమో చేస్తాడు. ఒక్కొక్క రీతిలో పక్షులు ఒక రకంగా. చేప మన బాగా తెలుసు, వరుసగా వేసి పెట్టేస్తాడు చేప. అవి చూడగానే మరి అవి లోపలికి వెళ్ళిపోవడము, ఒక్కసారి అతుక్కున్నాయంటే వాటి యొక్క పురుషులు అతుక్కుంటే ఇక బయటికి రానే రావు, అంత భయంకరంగా. మరి సాతానుడు కూడా మన విషయమై వల వేసుకుంటున్నాడు, ఉచ్చుల వలలు. మరి ఎలాంటి వల్లంటే అవి 10 విధాలుగా. అందుకే అన్నాడు అక్కడ వల వేసినాడు, గాలాలు వేసినాడు. ప్రియమైన వారు కదా, ఈ గాలాల్లో పడిన వారు ఎంతో మంది పడిపోయి చనిపోయినారు కూడా, వారి ప్రాణాలు వదిలేసినారు కూడా. అయితే ఈ దినాన దేవుడు వాళ్ళని
ఆ ఉచ్చుల వలల నుంచి, ఆ గాలాల నుంచి, భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపించాడు. సాతాను ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా మన పైన ఏం చేస్తున్నాడు? వలలు వేస్తూనే ఉన్నాడు, గాలు వేస్తూనే ఉన్నాడు. అయితే దేవుడు కృపను బట్టి వాటన్నిటి నుండి కూడా తప్పించుకొని సజీవమై ఉన్నాం. ఒక్కసారి దొరికితే ఆ వేటగానికి వలలో ఏదైనా సరే ఒక్కసారి దొరికితే దాన్ని ఎంత మాత్రం విడిచిపెట్టాడు. అది మొట్టమొదటిగా తాను చేసే పని ఏంటంటే ఉచ్చుల వలలో పడేటువంటి ఆ యొక్క జంతువులు కానీ పక్షులు కానీ చంపడం అనేది మనము చూస్తా ఉంటాం. చంపేసిన తర్వాత అది అక్కడే ఉంటుంది. ఇక తర్వాత ఆ ఉచ్చులో నుంచి బయటికి తీసి తర్వాత దానిని అన్నంగా భోజనంగా చేసుకొని తింటాడని నాకు బాగా తెలుసు. ప్రియమైన వాళ్ళ ఇక్కడ చూస్తుంటున్న సాతానుడు పక్షుల వలలు, చేపల వల్ల లాంటి కంటిను అత్యధికమైన వలలో మనం వేసినాడు. అయితే ఇది ఆ వలలో పడిపోకుండా దేవుడే మనల్ని కాపాడాడు, దేవుడే మనకు సహాయం చేశాడు, దేవుడే మనకు వల నుంచి, ఉచ్చుల వల నుంచి, లోక సంబంధమైన వల నుంచి విడిపించాడు. లేకపోతే దాంట్లో పడిపోయినావా ఎప్పుడో మరణమైపోతే ప్రభుత్వం స్థుతించలేము, గర్వపరచలేము. అనునిత్యము దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అన్నదానికి రుజువుగా ఇది మనం ఏమన్నా సజీవమై ఉంటున్నాము మనం గుర్తించుకోవాలి అనుదినం. కాబట్టి ఆయన మనల్ని మన పాప పాశం నుండి మనం విడిపించిన వాడుగా, చిక్కుబడిన మన జీవితాన్ని ఆయన విడుదల విమోచన కలిగించిన వాడిగా చూస్తాము. కాబట్టి పక్షులు, జంతువులు, చేపలు ఎలాగైతే వలలో పడతాయో సాతాను యొక్క ఉచ్చుల్లో కూడా మనం పడకోకుండా ప్రభువైన దేవుడు అనునిత్యము కాపాడినాడని మనము గుర్తించుకోవాలి. ఇది మూడోది చూస్తున్నాం. చివరిగా మనం చూస్తా ఉంటే సాతాను నుండి మనల్ని విడిపించిన వారు చూడండి. లూకా సువార్త, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం. నడుము మునిగిపోయిన స్త్రీ 13వ అధ్యాయం 10వ వచనం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. చదవగలరా? 10వ వచనం. వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలవకుండినో యేసు ఆమెను చూచి, అమ్మా ఈ బలహీనతను విడుదల పొందుకోవడానితో చెప్పి ఆమె మీద చేతులు ఇచ్చి కానీ ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచను. 16వ వచనం. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి కట్ట నుండి విడిపింప కదా. సాతాను ఏం చేసినటువంటి బంధించినాడు. సాతాను బంధించినాడు. సాతానుడే సాక్షాత్తు సాతానుడే బంధించాడు. కాబట్టి ఆమె 18 సంవత్సరాల నుంచి ఎట్లుంది? నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేనటువంటి స్థితి కలిగిందిగా మనం చూస్తా ఉన్నాం. అలాంటి సమయంలో ప్రియమైన వారు ప్రభువైన దేవుడు చూడండి 31వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం. యిర్మీయా గ్రంథం యిర్మీయా గ్రంథం 31:11వ వచనం. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుతున్నాడు, వారికంటే బలవంతుడైన వారి చేతుల్లో నుండి వారిని విడిపిస్తున్నాడు. వారికంటే బలవంతుడైన వారు అంటే మనకంటే బలవంతుడు సాతాను. వారి చేతుల నుండి మనం ఏం చేశాడంటే ప్రభు విడిపించిన వాడుగా చూస్తా ఉంటున్నా. ప్రియమైన వారు కదా, ఆయన మనల్ని విడిపించినాడు, విమోచించినాడు. కాబట్టి ప్రభువు స్తుతిస్తున్నా. సాతాను నుంచి తప్పించుకోవడం అంత గొప్ప సంగతి, అంత తేలికైన విషయమే కాదు. ఎంతో మంది జ్ఞానులైన వారు, వివేకులైన వారు అందరినీ కూడా సాతాను బంధించేసినాడు. ఎంత జ్ఞానం! లోక జ్ఞానం కలిగిన వారిని కూడా సాతానుడు ప్రభు సన్నిధికి రానిపోకుండా, రక్షణ పొందకోకుండా వారిని చేయడం అనేది బంధంతో సమానం. లోక జ్ఞానం ఎంతో కలిగిన లోకాన్ని ఏలే వారిని కూడా సాతానుడు ఏం చేస్తున్నాడు? బంధిస్తున్నాడు. కాబట్టి వారు లోకాన్ని వెళ్ళొచ్చు, కానీ సాతాను బంధించిన వారు ఒకవేళ మన లోకాన్ని ఎలాగపోవచ్చు. కానీ ఇప్పుడు సాతాను
నుండి విడిపింపబడిన వారము సజీవులమై ఉంటున్నాం. మనం చూస్తా ఉంటే ఇస్రాయేలు సాతాను చేత బంధింపబడ్డాడు. చివరికి ఏమైపోయాడు చెప్పండి? తాను మరణించిన వాడుగా చూస్తా ఉన్నాడు. అంటే మరణం కలిగిన వాడుగా చూస్తుంటాడు, విడిపించుకోలేని వాడుగా. యేసుప్రభువు దగ్గర ఉన్న వ్యక్తే విడిపించుకోలేకపోయాడు, గొప్ప గొప్ప వారే విడిపించుకోలేకపోయినా. అయితే ప్రభువు దేవుడు మనల్ని విడిపించాడు, విమోచించాడు. అది మనం గుర్తించుకోవాలి. విడుదల, విమోచన మనకు కలుగజేసినాడు అనేది మనం జ్ఞాపకం చేస్తాం. విడుదల, విమోచన. ఇది మనం ఆ విడుదల విమోచన కలిగిన వారంగా సాతాను బంధం నుంచి విడుదల ఇవ్వబడడం, దుష్టుల చేతిలో నుంచి విడిపించిన వారు. మనం చూస్తే 124 కీర్తనలో 124 ప్రభు మనకు తోడై ఉండకపోతే మనం విడిపింపబడేవారు కాదు. చూడండి 124 మొదటి నుంచి 3 వచనాలు చదవండి. మనుషులు మనపైన రగులు పడినప్పుడు మింగివేసిద్రు, జనములు మనల్ని ముంచివేసి ఎండును. యెహోవా మనకు తోడై ఉండనేడ ప్రాణంతోనే మింగివేసిద్రు. సాతాను ప్రాణంతోనే మింగేది. పాము కదా సిద్ధపడి ప్రాణంతోనే మింగేస్తాడు. ప్రాణం ఉండగానే బాగా గట్టిగా చుట్టి వేసుకొని తర్వాత వెంటనే అనుకొండ కావచ్చు, పెద్ద పాము కావచ్చు, మిరిగి వేసేది మనం చూస్తాము. కాబట్టి దేవుడు మనకు తోడై ఉండకపోతే ఆగ్రహంలో రగులు పడినప్పుడు ఆయన మనల్ని మరి మిరిగి వేసేవారు, మనం మిరిగి వేసేవారుగా, జడములు మనల్ని ముంచి వేసేవారుగా. సాధారణ ఎప్పుడో మింగి వేశాడు. ఎవరిని మృంగుదరా అని ఎదురు చూస్తున్నాడు సాతాను. ఆయన దొరికితే ఎవరైనా సరే వాడిని దొరికితే సాతాను ముంచి వేసేవాడుగా, మింగి వేసేవాడుగా. అయితే ఇది ఎంతో మంది ఎన్నో రీతులుగా సాతాను యొక్క హస్తాలకి, ఆయన యొక్క వాడి యొక్క ఆ కబంధ హస్తాలకు వెళ్ళిపోయారు. కానీ మనం ఎందుకు వెళ్ళలేదు? మనపైన సాతాను ప్రభావం లేదంటామా? మనపైన కూడా సాతాను ప్రభావం ఉంది. కానీ దేవుడు మనకు తోడై ఉండబట్టి ఇది మనం ఏమైనాము సజీవులు. దేవుడు మనకు తోడుగా కాకపోతే సజీవులుగా ఉండేవాళ్ళము కాదు. కాబట్టి మరి సజీవులే కదా నేను స్థుతించేది. ఈ 400 విషయాలు ప్రభువు మనం స్థుతిద్దాం. మొట్టమొదటిగా కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగైతే దాచుతుందో ఆయన తన చేతి క్రింద మనందరినీ కూడా దాచిన వాడుగా, భద్రపరిచిన వాడుగా చూస్తా ఉంటున్నాం. కాబట్టి మరి దావీదు మహారాజు తన యొక్క గొర్రె పిల్లల్ని మరి ఆ యొక్క ఎలుగుబంటి కావచ్చు, ఆ యొక్క సింహం కావచ్చు ఎత్తుకోపోతా ఉంటే దావీదు మహారాజు చూస్తూ ఉండాలి. ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ గొర్రె మాత రక్షింపబడాలని వెళ్ళి ఆ యొక్క ఎలుగుబంటిని, ఆ సింహాన్ని గడ్డపట్టును కొట్టి చంపి వాటి నోటి నుండి గొర్రె పిల్లను విడిపించిన వాడు చూస్తా ఉంటున్నాడు. మూడవ చూస్తా ఉంటే సాతాను వలలు, పక్షులు వెళ్ళగలుగుతున్నాయో, చేపలు వెళ్ళగలుగుతున్నాయో, జంతువులు వెళ్ళగలుగుతున్నాయో మనకు బాగా తెలుసు. ఈ జంతువుల వలలు, పక్షుల వలలు ప్రియమైన వల్ల వాటిలోకి ఒక్కసారి మనము ఆ యొక్క పక్షులు కానీ వెళ్ళాయనుకో, పక్షులే కానీ జంతువులే కానీ ఈ తిరిగి రావడం అసంభవం. ఒకవేళ మరి ఆ యొక్క నాయకుడు లేకపోతే ఆ పక్షులను చంపేటువంటి, జంతువులు చంపేటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల కాదు. ఆ వ్యక్తి లేకపోతే బ్రతికినట్లే. ప్రియమైన వాళ్ళ సాతాను చేతిలో పడకుండా దేవుడు మనం ఏం చేశాడు? భద్రపరిచాడు. చూడండి లూకా రాసిన వార్త మాట చదువుకొని ముగించుకుంటాను. సీగోడు సాతాను 22వ అధ్యాయం 31 చదవండి. లూకా 22:31. సీమోను సాతాను బట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మను ఏర్పడిన వేడుకొని కాబట్టి మిమ్మల్ని కోరుకొని కానీ నేను నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. సాతాను ఏం చేయాలన్నాడు? గోధుమలే చాలా మంది జల్లించాడు. జల్లిస్తే వాళ్ళు ఏమైపోయారంటే పడిపోయారు. చాలా మంది పడిపోయారు. అయితే మనం ఈ దినాన పడిపోకుండా, సాతాను హస్తాల్లో ఉండకోకుండా
మనం భద్రపరచబడ్డా ఉంటే ఏదో మన విశ్వాసము లేకపోతే మనకు జ్ఞానము కాదు, కేవలము ప్రభువైన దేవుడు మనల్ని కాపాడును బట్టి, ఆయన మనం భద్రపరచును బట్టి సాతాను ముట్టక ఉండడం. ప్రభావిత యోగులను చూస్తే యోగు దగ్గరకు వచ్చి ఏం చేసినాడు సాతాను, ప్రభు మరి యోగులు ఒక్కసారి మొత్తాన్ని నాకు నీవు పర్మిషన్ ఇవ్వాలి, సరిపో అన్నాడు. రెండోసారి పర్మిషన్ ఇస్తే ప్రభు అన్నాడు, నువ్వు అతను ఏమైనా చేసుకో కానీ అతని ప్రాణాన్ని మాత్రము అది ప్రభువుది. కాబట్టి సాతానుడు మరి దేవుడి యొక్క మరి దేవుడి దగ్గర నుంచి ఒక ఆనందం తీసుకొచ్చేటట్లుగా మన జీవితంలో కూడా ప్రేమైన వాళ్ళ మరి సాతానుడు తీసుకొచ్చిన ఆ అంశాలను కూడా యేసు క్రీస్తు వారు మనకు సహాయం చేశాడు, యేసు క్రీస్తు వారు మనకు కాపాడాడు, యేసు క్రీస్తు వారు మనం భద్రపరిచాడు. ఈ దినాన మనం బ్రతికి ఉంటున్నాం. దాన్ని బట్టి ప్రభు స్తుతించాలి. సజీవం కాబట్టి ఒక నీడవలే, కోడి పిల్లలు కోడి వలే, అంత మాత్రం కాదు బర్రెల కాపరి వలే, అంత మాత్రం కాదు వలను తప్పించేవాడుగా, పక్షులు పడితే జంతువులు పడితే వాళ్ళన్నిటి కూడా విడిపించేవాడు చూస్తుంటున్నా. సాతాను యొక్క మరి కబంధ హస్తాల నుంచి, సాతాను యొక్క దుష్టత్వపు చేతుల నుంచి మనందరినీ కూడా విమోచించి విడుదల చేసి కాపాడినందుకు ప్రభువు మనము స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. ఈ విషయాన్ని జ్ఞాపకం మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. లేచినప్పుడు పాట పాడుకుందాం. లేచినప్పుడు పాట